హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీయూకే బీటెక్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయినాయి కదా, మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ముందుగా మాట్లాడితే అన్ని యూనివర్సిటీలు కంపేర్ చేసుకుంటే, సో జేఎన్టీహెచ్ తీసుకుంటే మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ చాలా టఫ్‌గా ఉంటది. జేఎన్‌టీయూ అనంతపూర్ తీసుకుంటే మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ రూల్స్ ప్రకారం జరుగుతది. జేఎన్‌టీయూ జీబీ తీసుకుంటే మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ చాలా నిదానంగా జరుగుతది. జేఎన్‌టీయూకే పేపర్ వాల్యుయేషన్ మ్యాథ్స్ చూసుకుంటే వీటన్నిటితో పోలిస్తే కొంచెం లిబరల్‌గా అయితే జరగటం అయితే జరుగుతుందనమాట. సో ఇది నేను చెప్పడం కాదు, ఇంతకుముందు జరిగింది గూడా. మరి వీళ్ళు రాయకుండానే మార్కులేస్తున్నారంటే అలా కాదు. మొత్తానికైతే రాస్తున్నారు. ఎలా రాస్తున్నారని పక్కన పెడితే, అది కాపీ కొట్టి రాస్తున్నారా? లేకపోతే స్లిప్స్ పెట్టి రాస్తున్నారా? లేకపోతే సొంతగా రాస్తున్నారా? ఇయన్నీ పక్కన పెడితే, కంటెంటు కొంచెం మ్యాచ్ అయితే మార్కులు పడుతున్నాయి. మరీ అంత స్ట్రిక్ట్‌గా అయితే చేయట్లేదండి. సో జేఎన్‌టీయూకే మ్యాథ్స్‌లో వచ్చేసరికి మీరు డేటా ఇనిషియలైజేషన్‌కి, ఫార్ములా వేసినందుకు, ఫైనల్‌గా రిజల్ట్‌కు, స్టెప్స్‌కి వీటన్నిటికి కలిపి ఫుల్లుగా మార్కులేసే వాళ్ళు గూడా ఉన్నారనమాట. సో, 100 ఔట్ ఆఫ్ 100 వచ్చేవాళ్ళు గూడా ఉన్నారు, ఇంటర్వల్స్ గనక ఫుల్లుగా ఉన్నట్టయితే. సో, మొత్తానికైతే జేఎన్‌టీయూకే మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే, ఇలాగే ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు. ఇంతకుముందు సర్వేలు పెట్టినప్పుడు, పోల్స్ పెట్టినప్పుడు గూడా చాలా మంది గూడా చెప్పడం అయితే జరిగిందనమాట. మిగతా ఏ యూనివర్సిటీతో పోల్చినా కూడా మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఇక్కడ ఈజీగా జరగడం అయితే జరిగింది. సో, అది గూడా అడ్మిషన్స్ కోసం వీళ్ళు కొంచెం ఈజీగా చేయడం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఫుల్ అయితేనే మిగతా ఇయర్స్ అన్నీ కూడా రన్ అవుతాయి కాబట్టి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.